ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మనము ఉన్నటువంటి నేటి దినాలు డిసెంబర్ దినములలో ఉంటున్నాము. ఈ సందర్భాన్ని అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములోనికి మానవుడుగా, దేవాది దేవుడు మానవుడుగా ఈ లోకములో జన్మించినటువంటి సందర్భాన్ని గురించి మనం ఆయా విధాలుగా ఈ సందర్భాలను అనుసరించి దేవుని మాటలు చూస్తూ ఉన్నాం. ఆ దేవాది దేవుడు మానవుడుగా ఈ భూలోకంలో జన్మించడానికి కారణమైంది. దీని గురించి చాలామందికి చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి. యేసుప్రభు వారి యొక్క జన్మం గురించి రకరకాల విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏ విధంగా ఎందుకు జన్మించాలి అని, లేక యేసుప్రభు వారి యొక్క జన్మను గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్న దినాలలో ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను అనుసరించి, లేకుంటే కొన్నిసార్లు యేసుప్రభు వారు ఎక్కడ జన్మించినాడు అనేటువంటిది ఆధారం లేదనేటువంటి విషయము, అంతేకాకుండా డేటు లేదనేటువంటి విషయాలు, ఇవన్నీ ఆలోచించగలిగినటువంటి దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సందర్భము ఏమని రాయబడి ఉన్నది. అందుకనే కొన్ని భాగాలుగా ఈ విషయాన్ని మనము తలంచుదాం. ప్రత్యేకంగా గమనించండి. యేసు ప్రభువారి యొక్క జననాన్ని గురించి, ఎందుకు ఆ విధంగా జన్మించినాడు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఎందుకు యేసు ప్రభువారు భూలోకంలో మానవుడిగా రావాల్సింది, యేసుక్రీస్తుగా భూలోకంలోనికి రావడానికి కారణం ఏంది అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని భాగాలుగా మనం తలస్తాం. ఇది ఏదో యాంత్రికంగా జరిగినటువంటిది కాదు. ఇది బైబిల్ యొక్క అంటే దాదాపు 66 పుస్తకములకు ముడిపడినటువంటి యొక్క సందర్భం ఇది. యేసుప్రభు వారి యొక్క జననము, ఆయన యొక్క మరణము అనేటువంటిది 66 పుస్తకాల గ్రంథాలకు, 66 యొక్క పుస్తకాలకు రాయబడే యొక్క విషయం. అంతేకాదు, ఇది ఏదో ఒక మనుషుల కొరకు, ఒక దేశం వారి కొరకు, ఒక ప్రాంతం వారి కొరకు కలిగేటువంటిదిగా, ఇది సర్వ ప్రజల కొరకు, ఈ భూలోకములో జన్మించినటువంటి ప్రతి మానవులకు అవసరమైన యొక్క సందేశం ఇది యేసుప్రభు వారి యొక్క జననం అనేటువంటి విషయం. అందుకని మేము చదువుతున్నాము. ఎందుకు ఆ విధంగా జన్మించాలో కొన్ని విషయాలు మీరు ఎరగండి. పరిశుద్ధ గ్రంథం మొదటిదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 24 వరకు లేక 25 వరకు యేసుప్రభు వారి యొక్క జననాన్ని గురించి రాయబడి ఉంటుంది. ఎందుకనంటే నేను ఒక మాట చదివి బాగా నేను కొన్ని విషయాలుగా తలంచుదాం. 18వ వచనం, యేసుక్రీస్తు జననం మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. గమనించండి, మొదటి వచనంలో యేసుక్రీస్తు యొక్క జనన విధము ఎట్లనగా, ఏంటి ఆయన జనన విధానం గురించి. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది. గమనించండి, ఏ విధంగా ఉన్నది అనంటే, వారు ఏకము కాక మునుపు ప్రదానము చేయబడినటువంటి యొక్క స్త్రీ మాత్రమే, కన్యక మాత్రమే. కానీ వారికి ఏకం వివాహము కాలేదు. వారి వివాహం కాలేదు. కాకమునుపు, వారు ఏకము కాకమునుపు అని ఉంది. వారి ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఎందుకు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండడం? దీని గురించి అపోహ కలిగినటువంటి వారులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఆమె పరిశుద్ధాత్మ వల్లనే గర్భం ధరించాలా, ఎందుకు రావాలి? ఈ విషయాలు చాలా సందర్భాలు ఉన్నాయి. యోసేపు కూడా నీతిమంతుడు. బైబిల్లో నీతిమంతుల గురించి చాలా రాయబడ్డాయి. నీతిమంతులను గురించినటువంటి నీతిమంతులు ఏ విధంగా ఉంటారో మనకు చాలాసార్లు తెలియదు. ఏదో నీతి అంటే ఈ లోక సంబంధించిన నీతులు పట్టుకొని మేము నీతిమంతులు అనుకుంటున్నారు. ఏదో దాన ధర్మాలు చేస్తే, పుణ్యాలు చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే నీతి అనుకుంటున్నారు. నీతి అది కాదు. నోవహు అంటే భక్తుడున్నాడు. 6వ అధ్యాయంలో
భూలోకమంతా చెడిపోయింది, అక్రమంగా జీవిస్తున్నారు, తమకిష్టానుసారమైనట్టుగా జీవితం జీవిస్తుంటే చిన్న పాపం అంటకుండా దేవుని కొరకు భక్తిగా, అందుకని నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు అంటాడు. నీతిమంతులు అంటే ఏదో ఈ నీతులు ఆ నీతులు కాదు. అందుకనే యోసేపు ఎలాంటి వాడంటే నీతిమంతుడు. అందుకొరకనే ఆమె గర్భం వాళ్ళకి ఏ సంబంధము లేదు. ఎందుకు సంబంధం ఉండకూడదు, ఎందుకు కుమారుడు ఆ విధంగా రావాలో దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను తలంచాలని చెప్పాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది. ఈ విషయం యోసేపు గారికి తెలిసిపోయింది. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆమెను ఏం చేయలేకపోయినాడు, అవమానపరచడం లేదు. మనమైతే ఏం చేస్తాము, తెలియకపోయినా ఈ రోజుల్లో యేసుప్రభు వారి జన్మను గురించి రకరకాలుగా అవమానపరిచేటువంటి వారులారా, నీకు తెలియదు, నీకు అవగాహన లేదు, నీకు అర్థం కాదు ఆ విషయం. అందుకనే అది ఎరిగిన వాళ్ళకు మాత్రమే అర్థమైంది. అందుకనే యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆయన అవమానపరచలేకుండా పోయినాడు. మరి ఏం చేయాలనేటువంటి తపన కలిగి తలంపు కలిగి ఆలోచించే సమయంలో 20వ వచనం ప్రకారం అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నీవు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మల గర్భము ధరించినది. ఆమె ఎట్టగలిగిందట, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది కనుక నువ్వేం చేయకూడదు, ఆమెను గురించి అనుమానించొద్దు. మరియమ్మ గారు కూడా అన్నది లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో, నేను పురుషుణ్ణి ఎరగిన దాననే, ఇది ఎలాగ జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోయేటువంటి యొక్క శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. మనిషి కొడుకు కాదు ఆయన, యోసేపు గారి యొక్క కుమారుడు కాదు. అందుకొరకనే దీనికి ఒక ప్రవచనార్థంగా ఒక వచనం తెలియపరచబడుతుంది. గమనించండి 22, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదావు. కన్యక గర్భవతి అంటే ఏంది, వివాహం కాకుండా భర్తతో సంబంధం లేకుండా జన్మించటమేమో కన్యక. వివాహమైన తర్వాత స్త్రీ అనబడుతుంది, వివాహం కాకపోతే కన్యక అంటారు. ఇప్పుడు ఆమెకు వివాహం కాలేదు, ప్రదానం చేయబడింది మాత్రమే. అందుకొరకు ఏమైంది, కన్యక కుమారుని కంటుంది. ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట. 23వ వచనము, అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట. ప్రియులారా, ఇది ఏదో యాంత్రికంగా జరిగింది, ఎక్కడో జరిగింది అనేది కాదు. ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పబడింది. ముందుగానే యెషయా గ్రంథము 7వ అధ్యాయం, దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఈ విధంగా ఆహాజు యొక్క రాజు యొక్క కాలంలో ఇదేవనుకో చరిత్ర తెలియదు, ఏమి తెలియదు, ఎక్కడ జన్మించినాడనే సంగతి తెలియదు, ఏదో మాది కాదు వాళ్ళది వీళ్ళది అని అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో నీకు చరిత్ర కావాలనుకుంటే జర్నకాడికి వెళ్ళు, చూడు, అవిశ్వాసిగా ఉండి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని తెలియక నీవు నష్టపోకు, మోసపోకు, సత్యాన్ని గ్రహించాలని దేవుని నామమున దేవుని దాసులముగా మనవి చేస్తున్నాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినముల్లో 4 రాజుల కాలములో జరిగినది. ఈ 4 రాజుల కాలములో 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయమును గమనించండి. 7వ అధ్యాయము 10-11 వచనం. 10-11, యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చను. ఎవరి కాలము, ఆహాజు యొక్క రాజు కాలములో యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆహాజు రాజు వీరి యొక్క చరిత్ర ఏందనేది బైబిల్లో ఉంది, ఎవరి కాలంలో చెప్పబడింది. అందుకని ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కాను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, భాషాంతరం దేవుడు మనకు తోడు అంటుంటాడు. ఇమ్మానుయేలు అంటే కన్యకకు మాత్రమే ఆయన జన్మించాలా, అంటే భర్త లేకుండా మానవ యొక్క సంబంధము లేకుండా జన్మించటము ఇది ముఖ్యమైన విషయం. ఇది ముందుగానే వ్రాయబడినటువంటి యొక్క సంగతి. ఎందుకు రాయబడినటువంటి విషయం కూడా చెప్తాము, ఎందుకు రాయబడినటువంటి సంగతి కూడా మేము చెప్తాము. గమనించండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన, ఆయన అన్నాడు, ఎంతకాలం నన్ను విసిగిస్తారు, ఏదైనా ఒక సూచన అడుగుమన్నాడు. 10-11 వచనంలో, నీ దేవుడనే యెహోవాను సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనటువంటి, ఊర్ధ్వలోకము అంటే ఉన్నతమైన లోకం కంటే ఎత్తైన, పాతాళం కంటే లోతైందైనా
నువ్వు ఏ సూచన అడుగుతావో అడుగు, నేను నీకు చెప్తానని చెప్పేసి ఆహాజు రాజునకు యెషయా ప్రవక్త ద్వారా చెప్తే అతనేమన్నాడంటే, నేను అడగను, యెహోవాను శోధించను. ఈ దినాల్లో యెహోవాను శోధించేవారుగా ఉన్నారు. తెలియక శోధిస్తున్నావా? గమనించండి. అందుకనే నేను అడగను, నేను యెహోవాను శోధించనంటే ప్రభువే చెప్పినాడు. ఇలాగా ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు వారులారా వినండి నా మాట అని చెప్పి, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు, ఈ కన్య గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుడు. గమనించండి, ఇమ్మానుయేలు ఇది ఎక్కడ రాయబడింది? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో దైవ మానవుడుగా దేవుని కుమారుడుగా జన్మించక ముందే 750 సంవత్సరాల క్రితము దేవుని దాసుని యెషయా గారి ద్వారా తెలియపరచబడింది. ఇది 7వ అధ్యాయంలో. ఎందుకు కన్యక గర్భవతి అయి కుమారుని కనాలా? ఎందుకు కావాలంటే ఇక్కడ మత్తయి సువార్తలో చెప్తూ వచ్చినాం, 23వ వచనం 1:23, ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరం దేవుడు మనకు దేవుడు తోడు. ఈ విషయాన్ని ఎందుకంటే ప్రవక్తల ద్వారా చెప్పబడినట్టుంట. ఎవరు చెప్పినారు? ప్రభువు తన ప్రవక్త ద్వారా అంట. ప్రభు అంటే దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినాడు. ప్రవక్త ద్వారా చెప్పకముందు దేవుడే చెప్పినాడు. అందుకని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినాడు. ఎక్కడ? యెషయా గారి కాలంలో. యెషయా గారి కంటే ముందు దేవుడే చెప్పినటువంటి యొక్క మాటను జాగ్రత్తగా గమనించండి. నేను కనుక చెప్తూ వచ్చాను, ఈ యొక్క ఆయన జన్మను గురించి, ఆయన మరణాన్ని గురించి తలంచితే బైబిల్ మొత్తం కూడా కదులుతుంది. ఆదికాండము 3వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. ఎందుకు? భర్త యొక్క సంబంధం లేకుండా స్త్రీకే జన్మించాలా, పరిశుద్ధాత్మలో జన్మించాలా అనేటువంటి, ఎందుకు జన్మించాలి అని అంటే దీనికి ఒక ప్రవచనాటువంటి విషయం ఉంది. అంతేకాదు బైబిల్ యొక్క నిబంధనలలో 7 నిబంధనలలో మొట్టమొదటి యొక్క నిబంధన, దేవుడు మానవులు చేసినట్టు నిబంధన అంటే ఒప్పందం, ప్రమాణం లేక వాగ్దానం. ఏంటిది వాగ్దానం అని అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3:15వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా 3వ అధ్యాయము 15వ వచనము, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఎవరు చెప్తున్నాడు? దేవుని బిడ్డలారా గమనించండి. ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు, నీవే దేశం కానీ, ఏ ఖండము కానీ, ఏ ఊరు కానీ, ఏ కులానికి కానీ, ఏ జాతి కానీ, ఏ మతానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నల్లవానివైనా, తెల్లవానివైనా, పొట్టునివైనా, పొడుగునివైనా, లా ఉన్న సన్నమున్న, ఏ భాష ఎక్కడున్నా కానీ, ప్రతి మానవునికి తండ్రి ఎవరంటే ఆదాం, తల్లి ఎవరంటే అవ్వ. అందుకొరకనే గమనించండి. ఎందుకంటే చెప్పినటువంటి యొక్క మాట ఏంటంటే మనందరికీ మొట్టమొదటి యొక్క అవ్వ. గమనించండి. ఎందుకంటే ఇదే 3వ అధ్యాయము 20వ వచనంలో ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టెను, ఏలే అనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఏదో కులాలు పెట్టుకొని, దేశాలు పెట్టుకొని, మాది కాదు మీది కాదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళారా, గమనించండి. ప్రతి వానికి జీవము కలిగినటువంటి ప్రతి మనిషికి తల్లి ఎవరంటే ఆదాము, అవ్వ. తండ్రి ఎవరంటే ఆదాము. దేవుడు చెప్తున్నాడు 3వ వచనంలో, 3వ అధ్యాయంలో చెప్తున్నటువంటి సందర్భం 20వ వచనంలో, ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టినాడు, ఏలైనగా జీవము గల ప్రతి వానికి దేవుడు వారిని ఇద్దరిని సృష్టించినాడు, నేల మట్టితో నరుని నిర్మించినాడు, వాని నాసికారంధ్రములో జీవవాయువు మీద నరుడు జీవాత్మ కలిగిన వాడుగా అయినాడు. ఆ ఆదాము కొరకు దేవుడు అవ్వను అతని ప్రక్కటెముకల నుంచి తీసినాడు. వీళ్ళిద్దరూ ఒకటే. తీసి వారిని దేవుని రూపంలో చేసినారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని చెప్పేసి దేవుడు చేసి వారిని ప్రత్యేకంగా ఏదేను అనేటువంటి యొక్క తోట వేసి అందులో ఉంచి వారిని దాన్ని కాపు చేయాలి నువ్వు అని చెప్పేసి కాపాడాలి. ఇది అంతేకాదు
ఈ తోట ఫలములన్నీ కూడా అప్పటికి అన్నం వండుకొని తినడంలే మనుషుడు, పంట పండించుకోవడంలే అప్పటికి. ఇంకా ఈ తోట ఫలములన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును. ఈ తోట మధ్యలో ఉంటే ఫలం ఒకటి ఉంది, మంచి చెడులు తెలివినిచ్చేది, దాన్ని తినొద్దు, తింటే నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావని చెప్పినాడు. దీనిని బట్టి ఆ మాటను వాళ్ళు ఏం చేశారంటే విన్నాడు కానీ ఆదాము అవ్వ వినలేక సర్పము చేత 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. సర్పము జంతువులలో సర్పము పాము పొట్టతో బాకేది కాదు, అది కూడా జంతువు, అంటే 4 కాళ్ళ జంతువు. అది ఎట్లాంటిదంట? యుక్తి కలిగినటువంటిదంట, మోసమంట. ఈ దినాల్లో దయ్యం యొక్క శ్రేష్టలు ఇవన్నీ కూడా సర్పం యొక్క యుక్తి ఉపాయాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నటువంటి దినాలలో ఉన్నాం. ఏం చేసింది ఇప్పుడు? ఆదాము వలను మోసం చేయడానికి, దేవుడు మనకు తోడు అంటే దేవుడు తోడు లేకుండా దేవునికి దూరం చేయడానికి ఈ యొక్క సర్పము యుక్తిని ఉపయోగించింది, లేక సాతాను ఈ సర్పాన్ని ఉపయోగించుకుంది. సాతాను ఈ యొక్క జంతువును, ఈ సర్పం అనే జంతువును ఉపయోగించుకొని దానిలో నుండి వచ్చి అవ్వకు చెప్పి ఈ పండు తింటే నువ్వు దేవతలాగా అయితే చెప్పేసి మోసం చేసి ఏదో విధంగా తినిపించేసింది. దేవుని యొక్క ఆజ్ఞను మీరేటట్టు చేసింది. ఆమె తిన్నది తీసుకొచ్చి ఆదామునకు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇద్దరు తిన్నారు. ఇప్పుడు ఏమైనారంటే దేవుని ఆజ్ఞను మీరినారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం. ఇద్దరు ఇప్పుడు పాపులు అయిపోయినారు. ఇప్పుడు వీరి నిమిత్తం ఏమైపోయింది అని అంటే నేల శపించబడింది అంటాడు. గమనించండి, ఇదే 3వ అధ్యాయంలో 3:17 వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తం నేల శపించబడి ఉంది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అంతకుముందు పండ్లు తిన్నారు, ఇప్పుడు ఏం తినాలే? ప్రయాసంతో నీవు పంట తినాలే, బ్రతుకు దినములన్నీ కూడా నీవు. ఎందుకంటే నా మాట వినలే, నీ భార్య మాట విన్నావు అని చెప్పేసి. ఏమొచ్చింది ఇప్పుడు? శాపం వచ్చింది. ఆశీర్వాదం పోయింది, శాపం వచ్చేసింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని అనుసరించే ఇది ప్రవచనార్థంగాను లేక వాగ్దానంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, గమనించండి, నీవు తిన్నావు, అవని అడిగినాడు, సాతాన్ని అడిగినాడు. సాతాన్ని అడగడం కాదు, సాతాను శపించినాడు. అవని అడిగినాడు. ఏమవ్వ? ఆదాముని అడిగినాడు. ఆదాముని అడిగినాడు, తిన్నావంటే నువ్వు నాతో ఉండడానికి ఇచ్చినట్టు అవ్వ నాకు ఇస్తే తిన్నా అన్నాడు. తిన్నానని ఒప్పుకోలే మనుషుడు. ఈ దినం కూడా అంతే. ఏదైనా ఒప్పుకుంటామంటే ఎంతసేపు ఉన్నా ఒప్పుకోము. యథార్థంగా ఏదో చెప్తా ఉంటాం, ఎవరెవరి మీదో చెప్తా ఉంటాం, ఎవరెవరి మీద. కాబట్టి ఆదాము ఒప్పుకోలే. ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది, ఒప్పుకుంటే ప్రభు కనికరించేటువంటి వారు. కయ్యను లాంటివన్నీ ఒప్పుకుంటే క్షమించినాడు. కయ్యని, ఈయన కొడుకున్నాడు, పెద్ద కొడుకు, ఆదాము గారి పెద్ద కొడుకు కయ్యను. అయ్యో నేను ఎంత ఘోరం చేసినాడు చెప్పినాడు. ఏబేలు చంపినప్పుడు దేవుడు వాగ్దానం చేసినాడు. అందుకనే ఆదాము ఒప్పుకోలే. అందుకని ఆదాములాగా నేను పాపం దాచుకుంటే అంటాడు, లేక ఆదాములాగా వేషధారణ అయితే అంటాడు. ఆదాము దాచుకున్నట్టు కాదు. కాబట్టి ఏం చేసినాడు? ఇప్పుడు ఒప్పుకోలేదు. అవని అడిగితే సర్పము నన్ను మోసపుచ్చినందున అన్నాడు. కాబట్టి వీళ్ళారా, ఈ దినాల్లో సంఘాల్లో ఉన్నవారైనా లోకములు ఉన్నవారైనా ఎవరెవరు చెప్పే మాటలు విని తెలియకుండా మోసపోబాకండి. సైతాన్ యొక్క ఫస్ట్ విషయం ఏంటంటే మోసం చేస్తాడు. మోసం చేసినాడు. ఇప్పుడు వారిని ముగ్గురిని నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? కన్యక జన్మించాలా? ఎందుకు భర్త లేకుండా రావాలా? ఇదొక ప్రవచనార్థం అంటే ఇక మాట. అందుకనే గమనించవలసిన విషయం ఏంటంటే ముగ్గురు నిలబెట్టినాడు. ఇప్పుడు 4వ వారు దేవుడిగా ఉన్నాడు. అందుకనే 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములని మన్ను తింటావు. ఏం తింటావు? ఇప్పుడు మొట్టమొదటిగా సర్పాన్ని శపించినాడు. ఏం చేసినావంటే ఇప్పుడు నువ్వు పొట్టతో బాకాల. అందుకని శపించబడిన దానవై నీవు కడుపుతో బాకుచు నీ బ్రతుకు దినములు మన్ను తింటావంట. అందుకని పాముకి ఏమైపోయినాయి? పామును మొక్కుతా ఉంటాం. ఇంకా పాముల గురించి చాలా విషయాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి వెళ్తున్నాం కాబట్టి తర్వాత భాగంలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పాము పొట్టతో బాకేది పోయింది. ఇప్పుడు కాళ్ళు పెట్టుకోవట్లే, పొట్టతో బాకుతూ కాళ్ళు లేకపోయినా కలియుగాన్ని భయపెడుతున్నది.
పాము అనగానే అందరూ వణుకుతా ఉన్నారు. ఇంకా అది కాళ్ళుంటే ఎట్లా ఉండేదో. అందుకనే పొట్టతో బాగుతావని చెప్పేసి పాముకు శపించినాడు. ఈ దినం వరకు ఎక్కడైనా పాములకు కాళ్ళు ఉన్నాయా? చెప్పండి. దేవుడు పెట్టుంటే ఇక మాట ఇది. దేవుడు కాదని అంటున్నావు కదా నువ్వు చెప్పు నీ పుణ్యం అది. అందుకనే పొట్టతో బాగుతావు. తర్వాత ఇంకొక విషయం, మరియు నీకును స్త్రీకిని అంటే ఎవరికి? మరియు సాతానుకు లేక సర్పానికి, స్త్రీకి అంటే అవ్వకు, పురుషుని కాదు. ఇప్పుడు ఇది పురుషుని కాదు, నీకును. తర్వాత ఎవరు? నీ సంతానము కంటే సర్ప సంతానమునకు, ఆమె సంతానానికి. ఆమె ఎవరు? భర్త లేకుండా జన్మించినటువంటి జన్మమే స్త్రీ సంతానం అనబడుతుంది. భర్త ఉండి జన్మిస్తే పురుష సంతానం అనబడుతుంది. నీకు అవగాహన ఉంటే నువ్వు ఆలోచించు. అందుకనే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు కాదు ఇది. అవ్వతో చెప్పిన మాట ఏంటంటే నీకు అంటే స్త్రీకి లేక నీ సంతానానికి, అటు నీకు అంటే సర్పానికి లేక సర్ప సంతానానికి ఏముందంటే వైరము. ఇది గంభీరమైనటువంటి మాట అండి. ఈరోజు సాతానుకు మనకు వైరం ఏమి లేదు, మనం కలిసిపోయినాం. అందుకని ఆయన మోసాలు, అబద్ధాలు, అక్రమాలు అన్ని చేస్తూ ఉంటాము. మళ్ళీ ఏదో దేవుని బిడ్డమని చెప్పుకుంటూ కూర్చుంటాం. స్త్రీ సంతానం అయితేనే వైరం ఉంటుంది, లేకపోతే కలిసిపోతాము. ఈ రోజుల్లో రాజీ పడతా ఉన్నాం. మోసాలతోటి, అబద్ధాలతోటి, అన్యాయంతోటి, అక్రమంతోటి, సైతాన్ని యొక్క యుక్తులతోటి రాజీ పడుతున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు. స్త్రీ సంతానంలోకి ఎట్లా వస్తావు నువ్వు? కాదు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? నీ సంతానము, ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. ఎవరు ఈ యొక్క స్త్రీ సంతానము అని అంటే పురుషులు లేకుండా. బైబిల్ ప్రకారంగా అందరూ కూడా పురుష సంతానం. ఒక రెండు మాటలు గమనిస్తాను, తెలియజేస్తాము. మత్తయి సువార్త 1:1 ఈ విధంగా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 1:1 ఏముంటదంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కను, ఇస్సాకు యాకోబును కను, యాకోబు యూదాను కను అతని అన్నములు. అబ్రహాము ఇస్సాకును కన్నాడంట. ఏమండి, పురుషులకు బిడ్డలు జన్మిస్తారా? షారా కన్నది కదా. మనందరికి కూడా ఇప్పుడు సర్టిఫికెట్లు ఏముంటుందంటే అమ్మ పేరు ఉండదు, ముందు అయ్య పేరు ఉంటుంది. అంటే మనం ఏ సంతానమో పురుష సంతానము అని చెప్పేసి. యేసు ప్రభు వారికి ఏమున్నది ఆయన యొక్క సర్టిఫికెట్లో? గలతీ పత్రిక 4:4 ఈ విధంగా దేవుని దాసుడైనటువంటి పౌలు గారు ఈ విధంగా రాసినటువంటి సందర్భము మనకు కనబడుతూ ఉంటాయి. గలతీ పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడిన ఆయన స్త్రీ యందు పుట్టి అంటే అక్కడేమో అబ్రహాము కన్నాడు అంటాడు, ఇక్కడేమో స్త్రీ యందు పుట్టి అంట. స్త్రీలకు జన్మించకుంటే బిడ్డలు ఎవరు జన్మిస్తారు? ఎందుకంటే అందుకనే కాలము సంపూర్ణమైనప్పుడు పరిపూర్ణమైన దేవుడు తన కుమారుడు, మరియమ్మ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు, వారి యొక్క విధానంలో జన్మించలేదు ఆయన. అందుకొరకనే దేవుని కుమారుడు, దైవ కుమారుడు. ఎందుకు మరి దైవ కుమారుడు అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన కాలము పరిపూర్ణమైన దేవుడు తన కుమారుడు పంపి. ఆయన స్త్రీ యందు పుట్టి అంట, ఏమి లేకుండా, పురుషుడు లేకుండా. అందుకనే ఈ మాటను తలంచి యేసు ప్రభు గారు మానవ యొక్క విధానంలో జన్మించినాడని చెప్పుకునేటువంటి వారులారా, ఇది తప్పు. ఎందుకంటే ముందుగానే ప్రవక్త ద్వారా దేవుడే చెప్పినాడు, ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పినాడు. ఎవరితోటి? ఆదాము అవ్వలతో చెప్పినటువంటి మాట. ఇంకో విషయం కూడా గమనించండి. నీకును అంటే సైతానుకును, స్త్రీకిని, నీ సంతానం కంటే సర్ప సంతానానికి, దేవునికి సంతానం లేక స్త్రీ సంతానానికి. ఎవరు ఆ స్త్రీ సంతానం అంటే మన ప్రభువైన యేసు. సర్ప సంతానం యోహాను అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు యోహాను. కాబట్టి స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేయాలి అని అంటే గమనించండి, వైరం కలిగి అది నిన్ను తల మీద కొట్టును. మీ బైబిల్లో చూడండి, ఫుట్ నోట్స్ లో ఉంటది. అది అన్న కాడ ఏముంటదంటే ఆయన అని ఉంటది. ఎవరు ఆయన? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సైతాన్ను తల మీద కొట్టింది, చితగదొక్కింది ఎవరంటే ఏ మనుషుడు కాదు, ఎవడు చేయలేడు. ఎందుకు అంటే అందరూ పురుష సంతానమే, అందరూ పాపముల వల్ల జన్మించిన వాళ్ళే, అందరూ ఆదాము నుండి వచ్చినట్టు వాళ్ళే, మనం అందరం పాపములు. అందుకొరకనే ఆయన ఒక్కడే స్త్రీ సంతానం. అంటే పురుషుడు లేకుండా, మానవుని యొక్క విధానం లేకుండా,
పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాలి. ఇది ప్రవచనం. అందుకనే ఇది ఎరగక ఏదో చెప్పి రకరకాల ఉపాయాలు ఏం చేయని అవసరం లేదు మనం. కాబట్టి స్త్రీ సంతానం అటువంటి మన ప్రభువారు పాపము లేకుండా జన్మించడు. అది నిన్ను తల మీద కొట్టును అంట. ఎవరు? సైతానుని, సర్పాన్ని తల మీద కొట్టేది, జయించేది ఎవరనంటే ఏ మనిషి చేయలేడు. ఎందుకంటే నువ్వు కూడా స్త్రీ సంతానం కాదు, పురుష సంతానమే. నువ్వు కూడా పాపివే. నువ్వెట్లా చేస్తావు? సైతాన్ని ఎట్లా ఓడిస్తావు? దానికి నీవు స్నేహితుని వైరం లేదు నీకేం వైరం? నువ్వు దానికి సంబంధించిందేనా? అదే విధానానికి వస్తీవి నువ్వు కూడా అలానే జన్మిస్తీ, మట్టి నుండి వచ్చినటువంటి వ్యక్తి. అందుకనే యేసు ప్రభువారు మాత్రమే స్త్రీ సంతానము తల మీద కొట్టినాడంట. తల మీద కొట్టినాడు. మనందరము ఇప్పుడు ఏమైనాడంటే ఆదాము పాపి అయినాడు. ఆదాము ఏమైందంటే శపించబడేటువంటి స్థితి వచ్చేసింది. అందుకని మానవుని యొక్క పాపం పోవాలంటే, మానవుని యొక్క శాపం పోవాలంటే, శపించబడి బాగుపడాలంటే ఏం కావాలంటే ఈ యొక్క సర్పాన్ని తల మీద కొట్టాలా. ఈ సర్పం ఏం చేయాలా? మడమ మీద కొట్టాలా. ఈ భాగాన్ని అనుసరించే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడుగా, శరీరధారిగా, ఇది కూడా తర్వాత తెలుపుతాం, ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ద్వారా ఏమైందంటే ప్రతి మానవుడు విమోచించబడడానికి కొరకు, ప్రతి మానవుడు రోమా పత్రికలో 8వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని దాసుడు ఒక మాట చెప్తాడు. 8వ అధ్యాయము 4వ వచనం. 8:4 గమనించండి. 8:4 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొను మనమందు ధర్మశాస్త్రం నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకార మానవ యొక్క ఆకారముతోటి పంపి పాపమునకే ఏం చేసినట్ట? పాపమునకు శిక్ష విధించినాడు. ఇప్పుడు పాపానికి శిక్ష విధించి ఆయన మన కొరకు చనిపోయినాడు. సాతాన్ని జయించినటువంటి సందర్భం చాలా లేఖనాలు ఉన్నాయండి. ఇదే 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఈ విషయాన్ని మనం ఎరుగుదాము. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి మోసపోకుండా ఈ దినాలలో ఇట్లాంటి క్రిస్టమస్ అని చెప్పుకునే దినాలలో ఉన్నటువంటి మనము నిజమైనటువంటి క్రీస్తు విషయం ఎరగకుండా పోతే నష్టపోతాం. 55వ వచనం, 15:55 మొదటి కొరింథీ పత్రిక. ఓ మానవా నీ విజయం ఎక్కడా? ఓ మానవా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, ఆజ్ఞాతిక్రమే పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అందుకని ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏం చేసినాడు? మనందరి పక్షంగా పాప శరీరాకారంతో వచ్చి సాతాను ఆ సిలువలో చితకదొక్కినాడు. సాతాను యేసు ప్రభు వారి యొక్క మడిమను కొట్టింది. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కీటము, పాపానికి శిక్ష విధించినాడు. పాప శరీరాకారంతో ఆయన పరిశుద్ధుడు. అందుకనే ఈ సత్యాన్ని ఎరగండి. ఒక భాగం, ఇది మొదటి భాగం మాత్రమే. అందుకనే యేసు కన్యకకి ఎందుకు జన్మించాలా, పురుషుని యొక్క సంబంధం లేకుండా ఎందుకు రావాలంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో సెలవిచ్చినట్లు ఆయన సాతాన్ని చితకదొక్కాలి, తలను చితకదొక్కాలి. అందుకొరకు ఆయన పాప శరీరాకారంతో దేవుడు తన కుమారుని పంపి పాపమునకు శిక్ష విధించి, ఆ శిక్షకు ఆదాము ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మనం అందరం ఆ శిక్షకు గురైనటువంటి వాళ్ళం. కాబట్టి మనం ఆ పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడడానికి మనం ఏమి దానధర్మాలు చేయని అవసరం లేదు. ఆయన చేసిన యొక్క పుణ్యకార్యం వల్ల ప్రభువుని మనం అంగీకరిస్తే, యేసు ప్రభువారిని అంగీకరిస్తే, ప్రభువా నా కొరకు నీవు ఈ కార్యం చేసినావు, నేను నమ్ముతున్నాను, నేను పాపిని, నన్ను క్షమించమనుకుంటే మన పాపంలో మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేసి ఆ పవిత్రుడు దేవుని రాజ్యానికి, పరిశుద్ధ లోకానికి వెళుతాడు. ఈ కార్యం జరగకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదములు చేసినా, గోదానములు భూదానములు చేసినా, ఇవన్నీ కూడా మానవుని యొక్క నీతి క్రియలన్నీ మురికి పేలికలు. అందుకనే ఆయన పుణ్యకార్యాన్ని చేసినాడండి. ఈ సత్యాన్ని ఎరగండి. ఇది మొదటి భాగం గమనించండి. ఇందుకొరకు యేసు ప్రభువారు వచ్చినాడు, ఇది సత్యము. చనిపోయినాడు, సత్యము. తిరిగి లేచినాడు, సత్యము.
ఆయన నమ్మితే నీకు పాప క్షమాపణ కూడా సత్యము, మోక్షము వచ్చేది కూడా సత్యం. కాబట్టి సత్యాన్ని గ్రహించాలని ప్రభువు నాన్న మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, బాగానే దీవించండి, మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.